భగవద్గీత 3వ అధ్యాయంలోని ముఖ్యమైన శ్లోకాలని చెప్పుకున్నాం కర్మయోగంలో. 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, ఏదైతే ఈ కర్మయోగం, ఈ యోగం గురించిన కాన్సెప్ట్ ఉందో దీన్ని నేను ఒకప్పుడు సూర్యుడికి ఉపదేశించాను. ఆ తర్వాత సూర్య భగవానుడు వివస్వానుడు అనే ఆయనకి ఉపదేశిస్తే మనుషులకి ఈ నాలెడ్జ్ అంతా అందింది. అలా గురు పరంపరగా వస్తున్న ఈ నాలెడ్జ్, ఈ యోగం గురించిన నాలెడ్జ్ ఎక్కడో కట్ అయి మనుషులకు దూరమైంది. ఈ రోజు నువ్వు నాకెంతో భక్తుడివి, ప్రియమైన వాడివి కాబట్టి నీకు చెప్తున్నా అంటాడు. అప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది, కృష్ణ నువ్వు నేను ఇప్పటి వాళ్ళమే కదా, సూర్య భగవానుడు ఎప్పటివాడో, అలాంటి ఆయనకి నువ్వెప్పుడు ఈ యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసావో, ఎప్పుడు ఉపదేశించావో అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ద మోస్ట్ పాపులర్ శ్లోక, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని. ఎందుకు అంటే నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను, మంచి వాళ్ళని రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం చెడ్డ వాళ్ళని నాశనం చేయడానికి, సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో నేను జన్మిస్తాను.